అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యేసుక్రీస్తు వారి మరణం గురించి, ఆయన చనిపోయబోయే ముందు మాట్లాడిన 7 మాటల గురించి, దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి, దాని గురించి ఉన్న పాత నిబంధన ప్రవచనాల గురించి, యేసుక్రీస్తు వారి మరణం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ క్రైస్తవులందరూ గూడా యేసుక్రీస్తు వారి మరణాన్ని సరిగ్గానే అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయారు, తిరిగి లేచారు అని. కాకపోతే క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మంది పొరబడేది ఎక్కడంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం దగ్గర. అసలు ఆయన చనిపోయి తిరిగి లెగడం వెనకాల ఉండే భావం ఏంటి? క్రైస్తవుల్లో చాలామంది దాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా ఆలోచిద్దాం. ముందుగా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగడం వేరు, మిగతా వాళ్ళు చనిపోయి తిరిగి లేవడం వేరు. ఒక అన్యుడు అడుగుతున్నాడు అనమాట నన్ను, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడానికి ముందు లాజర్ను కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు కదా దేవుడు. అలాగే చనిపోయిన వాళ్ళని చాలామందిని యేసుక్రీస్తు వారు తిరిగి లేపారు కదా. ఒక చిన్నదాన్ని లేపుతాడు, లాజర్ని లేపుతాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ముందే జరిగాయి కదా. వాటికి వీటికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. సింపుల్ అండి, ఒకటే. చనిపోయి తిరిగి లేగడం, యేసుక్రీస్తు వారి తిరిగి లేగడం, మిగతా వాళ్ళు తిరిగి లేగడం ఏంటి తేడా అంటే, మిగతా వాళ్ళు మరలా ఈ శరీరంతోనే లేచారు. ఉదాహరణకి లాజర్ని తీసుకుందాం మనం. లాజర్ చనిపోయాడు, 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. మరలా తిరిగి లేచినప్పుడు లాజరు ఎటువంటి శరీరంతో ఉన్నాడు? ఇటువంటి శరీరమే. ఈ శరీరానికి ఉండే కోరికలు మళ్ళీ లాజర్కు ఉంటాయా? ఉంటాయి. ఈ శరీరానికి ఉండే ఆలోచనలు, ఈ శరీరానికి ఉండే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయా? ఉంటాయి. లాజరు ఒక రకంగా చెప్పాలి అంటే చనిపోయి తిరిగి లేగడం కాదు, చనిపోకుండా ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది అని దాని అర్థం. లాజర్ చనిపోయి తిరిగి లేగడం వేరు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేగడం వేరు. యేసుక్రీస్తు వారు లేచింది ఎలాగంటే మహిమా శరీరంతో. ఇటువంటి శరీరంతో కాదు. ఈ శరీరానికి ఏమేమి ఉంటాయి? బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, పాపం చేయాలనే ఆలోచనలు ఉంటాయి, ఈ లోకానుసారంగా బ్రతకాలి అనే ఆలోచనలు ఉంటాయి, తినాలి, తాగాలి. ఇప్పుడు లాజర్ని యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు. ఒకవేళ లాజర్ తినకుండా తాగకుండా ఉన్నాడు అనుకో, మళ్ళీ చచ్చిపోతాడు లాజరు? చచ్చిపోతాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ లాజర్ చనిపోలేదా? మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన అతను తిరిగి లేపాడు కదా, మరలా చచ్చిపోడా అంటే చనిపోతాడు లాజరు. లాజరు తిరిగి లేపబడ్డానికి, యేసుక్రీస్తు వారు తిరిగి లేవడానికి తేడా ఏంటంటే, లాజరు మరలా ఈ శరీరాకారంతోనే లేచాడు. యేసుక్రీస్తు వారు మహిమా శరీరంతో లేచారు. పరలోక సంబంధమైన శరీరం అది, ఆత్మ సంబంధమైన శరీరం అది. ఈ శరీరం లాంటిది కాదు. రక్త మాంసాలతో ఉన్న శరీరంతో యేసుక్రీస్తు వారు లెగల. ఆ రక్త మాంసాలు గల శరీరం మార్పు చెంది మహిమా శరీరంగా, ఆత్మ సంబంధమైన శరీరంగా మారింది. అలా మార్పు చెంది పరలోక సంబంధమైన మహిమా శరీరాన్ని, ఎటువంటి ప్రకృతి సంబంధం లేకుండా ఆత్మ సంబంధమైన శరీరాన్ని పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డం అంటే చనిపోయిన తరువాత పరలోకానికి వెళ్ళగలిగే మహిమా శరీరాన్ని పొందుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆదాం చనిపోయాడు, ఆదాము దగ్గర నుండి అందరూ చనిపోతానే వచ్చారు. యేసుక్రీస్తు వారి సమయంలో కూడా చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినప్పటికీ వాళ్ళు పరలోకానికి వెళ్ళగలిగే మహిమా శరీరాన్ని ధరించుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం స్పేస్లోకి వెళ్ళాలనుకోండి, ఇలా వెళ్ళిపోతే చచ్చిపోతాం. స్పేస్లోకి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా పైన ఒక సూట్ వేసుకోవాలి. స్పేస్ సూట్ అంటారు. లోపల ఆక్సిజన్ అవి ఇవి అన్నీ పెట్టుకుని ఆ స్పేస్ సూట్ వేసుకుని మాత్రమే మనం అంతరిక్షంలోకి వెళ్ళాలి, స్పేస్లోకి వెళ్ళాలి, లేదంటే చచ్చిపోతాం. అలాగా పరలోకానికి వెళ్ళాలంటే ఈ రక్త మాంసాలు గల శరీరంతో మనం వెళ్ళాం. పరలోకానికి వెళ్ళాలి అంటే మహిమా శరీరాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ మహిమా శరీరాన్ని సంపాదించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. చనిపోయిన వారిలో పరలోకానికి వెళ్ళగలిగేలాగా ప్రథమ ఫలముగా మహిమా శరీరాన్ని ధరించుకొని మృతుల్లో నుండి లేచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తిరిగిలగడం అంటే ఆయన ఈ శరీరంతో లెగలేదు, రక్త మాంసాలు గల శరీరంతో లెగలేదు. ఆ రక్త మాంసాలు గల శరీరాన్ని మహిమా శరీరంగా ఆయన మార్చారు. ఆయన పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన దేహాన్ని పొందుకున్నాడు అని దాని అర్థం. ఆత్మ సంబంధమైన దేహానికి ఆకలి ఉండదా? ఉండదు. దాహం ఉండదా? ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పరలోకం వెళ్ళగలిగిద్ది, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు భూమి మీదకి రాగలిగిద్ది. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరలోకం వెళ్ళాడు, భూమి మీదకి వచ్చాడు, పరలోకం వెళ్ళాడు, భూమి మీదకి వచ్చాడు. ఏదో ఊరికే పక్కింటికి వెళ్ళి వచ్చినట్టుగా పరలోకం వెళ్ళి భూమి మీదకి వస్తున్నాడంటే ఆయన ధరించుకునేది ఏ ఆకారం? మహిమా శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం,
ప్రకృతి సంబంధమైన శరీరం కాదు. లాజర్ లేపబడ్డాడు, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరలా తిరిగి బ్రతికించారు. ఒక చిన్నది చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి బ్రతికించారు. తర్వాత శిష్యులు కూడా, పౌలు గారు కూడా ఒకళ్ళు చనిపోతే తిరిగి లేపుతాడు. దాన్ని తిరిగి బ్రతికించడం అనాలే కానీ మృతుల్లో నుండి ఆత్మ సంబంధమైన శరీరం పొందుకొని లేచిన వాళ్ళు అని మనం అనకూడదు. ఒకసారి అందరూ కూడా చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ రూపంతో ఉన్నారు? మహిమగల శరీరంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన రెండోసారి తిరిగి వస్తాడో అప్పుడు మన ఈ మట్టి శరీరాలని, రక్త మాంసాలతో కూడిన ఈ శరీరాన్ని కూడా ఆయన ఎలా మారుస్తాడు? మహిమగల శరీరంగా మారుస్తాడు. ఆయన శరీరం ఎలా అయితే ఉందో దానికి సమరూపంగా, అంటే మనం కూడా ఆయనలాగా ఉండేలాగా, మనం కూడా పరలోకం వెళ్ళగలిగేలాగా ఈ రక్త మాంసాలు గల శరీరాన్ని ఆయన మహిమా శరీరంగా, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరంగా మారుస్తాడు. ఆ ఆత్మ సంబంధమైన శరీరం మనం పొందుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. యేసుక్రీస్తు వారు తిరిగి లేగడం అంటే ఈ మట్టి శరీరంతో లేచాడని కాదు, రక్త మాంసాలు గల శరీరంతో లేచాడని కాదు, మహిమా శరీరంతో, ఆత్మ సంబంధమైన శరీరంతో, పరలోక సంబంధమైన శరీరంతో ఆయన తిరిగి లేచాడు అని దాని అర్థం. ఎందుకు ఇది ఇంత నేను చెప్పాను అంటే, అసలు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మనలో ఏ మార్పును తీసుకురావాలి అంటే, ఈ భూమి మీద జీవితం ఎలా అయినా ఉండని, ఎన్ని పాపాల్లో అయినా ఉండని, మనం మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం మనకి ఇస్తాడు కదా దేవుడు. ఆ పరలోకంలో పాపమే లేదు అన్నట్టుగా మనం ఆనందంగా ఉంటాం. ఆ పరలోకానికి వెళ్ళాలి అనేది యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో ఉన్న భావం. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, నువ్వు భూమి మీద బాగుంటావు, భూమి మీద దేవుడు నీకు అది ఇస్తాడు, భూమి మీద దేవుడు నీకు ఇది ఇస్తాడు, నువ్వు భూమి మీద ఆశీర్వదింపబడతావు, యేసుక్రీస్తు వారు చనిపోయే తిరిగి లేచాడు, నీకు భూమి మీద అది ఇవ్వడం ఒక లెక్క, ఇది ఇవ్వడం ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన పరలోకానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిస్తే ఆ మార్గాన్ని, ఆ పునరుద్ధానాన్ని ఉపయోగించుకుని ఈరోజు ఏం చేస్తున్నారు? భూమి మీద ఎట్లా బ్రతకాలి అని భూమి మీద ఆశల కోసం బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి పౌలు గారు ఒక మాట అంటారు. అందరూ కూడా ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ అధ్యాయం. క్రీస్తు లేపబడని ఎడల, అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారి పునరుద్ధానం జరగకపోతే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. పౌలు గారు మాట్లాడుతున్నారు, మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఒకడు యేసుక్రీస్తుని నమ్ముకోవాలా, పాపంలో బతుకుతున్నాడు, వాడికన్నా మనం ఎప్పుడు దౌర్భాగ్యులు అవుతాం? యేసుక్రీస్తుని నమ్ముకొని పరలోకం కోసం కాకుండా భూలోకం కోసం నమ్ముకుంటే వాడికన్నా దౌర్భాగ్యులం మనం. పరలోకం కోసం కాకుండా భూమి మీద విషయాలనే దేవుణ్ణి అడుగుతున్నాం అనుకో, భూమి మీద విషయాల కోసమే మనం బాప్తిసం తీసుకుంటున్నాం అనుకో, అసలు పాపంలో ఉన్నోడి కన్నా మనం ఇంకా ఎక్కువ దౌర్భాగ్యులు అంట. మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాం మనం ఎప్పుడు? యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం అనే విశ్వాసాన్ని కేవలము ఈ భూమి మీదకు మాత్రమే మనం అప్లై చేసినప్పుడు. ఈ ఈస్టర్ రోజున చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు. బాప్తిసం తీసుకునేటప్పుడు సగానికి సగం మంది బాప్తిసం దేనికి తీసుకుంటారంటే, భూమి మీద మాకు జాబ్ కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి, మాకు ఆశీర్వాదం కావాలి, మాకేదో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, భూమి మీద మమ్మల్ని దీవిస్తాడు అని, అలా దీవించబడాలంటే మేము బాప్తిసం తీసుకోవాలి అని భూమి మీద జీవితం బాగుండడం కోసమే సగం మంది బాప్తిసం తీసుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, అది నిజమైన బాప్తిస్మం కాదు. ఒకవేళ నిజమైన బాప్తిస్మం ఎప్పుడవుద్దంటే, మీరు భూమి మీద జీవితం కోసం కాకుండా పరలోకం పొందుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో, భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత పరలోకానికి నేను వెళ్ళాలి, భూమి మీద కష్టాలు పడినా పర్లేదు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బతికారు. ఆయన ఎక్కడన్నా సుఖాలు అనుభవించాడా? కష్టాల్లోనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు, వాళ్ళకన్నా ఎక్కువ ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చాలా బాగున్నారా? వాళ్ళు కష్టాల్లోనే ఉన్నారు. బైబిల్లో మనం చూసిన భక్తులందరూ కూడా భూమి మీద జీవితం కష్టాలతో ఉంటుంది, భూమి మీద జీవితం పాపాలతో ఉంటుంది. భూమి మీద ఎటువంటి జీవితం అయినా కానీ మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అక్కడ కష్టం సుఖం రెండు వేరైపోతాయి, పాపం పుణ్యం రెండు వేరైపోతాయి. పరలోకానికి మనం వెళ్ళాలి అన్న
అన్న ఉద్దేశంతో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, పరలోకం అనేది, మారు మనస్సు అనేది, పశ్చాత్తాపం అనేది మీ మనసులో ఉన్నప్పుడు మీరు బాప్తిసం తీసుకుంటారో అది కరెక్ట్ బాప్తిసం అవుద్ది. కానీ ఈ లోకంలో ఏవో ఆశించి మీరు బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం అవదు. ఎందుకు నేను ఎప్పుడు చెప్తున్నాను అంటే, ఈ ఈస్టర్కి సంబంధించి చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు. అది బైబిల్ అనుసారంగా లేకపోతే అది అసలు బాప్తిసమే కాదు, అది వ్యర్థం. దానికి బాప్తిసం అనే పేరు కూడా మనం పెట్టకూడదు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అంట 2 విషయాలు నెరవేరుస్తుందంట. ఏంటి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? 1, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అసలు విశ్వాసం అంటే ఏంటి? భూమి మీద నాకు అది వస్తుంది ఇది వస్తుందనా? విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీలు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఈ విశ్వాసానికి డెఫినేషన్ చెప్పాడు దేవుడు, నిర్వచనం చెప్పాడు. అక్కడెక్కడన్నా భూమి మీద విషయాలు కనబడుతున్నాయా? అదృశ్యమైనవి అంటే పరలోకం ఉంది. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. నేను సిద్ధపడి ఉండాలి, దివిటీలు ఆర్పకుండా పట్టుకుని ఉండాలి, నూనె దగ్గర పెట్టుకుని ఉండాలి, సిద్ధంగా ఉండాలి. పరలోకం వెళ్తాము అనే ఆశ, ఆ నిరీక్షణ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనలో విశ్వాసం ఉన్నట్టు అవుతుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు, అవి కేవలం ఉన్నాయని కాదు, నేను వెళ్ళాలి అని నిరీక్షించడం, వెయిట్ చేయడం. పరలోకం వెళ్ళాలి, యేసుక్రీస్తు రెండోసారి రావాలి, నేను మంచిగా ఉండాలి, ఈ రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని పోగొట్టుకొని మహిమా శరీరాన్ని నేను సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మనలో విశ్వాసం ఉన్నట్టు. అంతేగాని భూమి మీద నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, భూమి మీద నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ భూ సంగతుల కోసం మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకన్నా లోకంలో పాపాల్లో ఉంటాడే వాడే మేలు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు తిరిగి లేకపోతే, పరలోకానికి సంబంధించిన మహిమా శరీరాన్ని ఆయన ధరించుకోకపోతే, ఆయన పరలోకానికి వెళ్ళకపోతే, భూమి మీద మనం విశ్వాసం కలిగి ఉండడం దేనికి? యేసుక్రీస్తుని నమ్ముకోవడం దేనికి? పాపాన్ని జయించడం దేనికి? మనం కూడా ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేయొచ్చు కదా. చనిపోయిన తర్వాత ఇంకో జీవితమే లేదన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకొచ్చు కదా. ఒకవేళ యేసుక్రీస్తు వారు తిరిగి లేకపోతే మన విశ్వాసం వ్యర్థం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి అపవాదాన్ని ఎలా మార్చేసిందంటే, ఆయన పరలోకానికి సంబంధించిన శరీరంతో లేచాడు అన్నట్టుగా కాకుండా భూమి మీద సంబంధించిన వాటి కోసం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన తిరిగి లేగడం, ఆయన పునరుద్ధానం అనేది భూమి మీద నీకు అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని అపవాది ఏం చేసిందంటే భ్రమపరిచి నామకార్థ క్రైస్తవుల మనసుల్లో నాటేసింది. అపవాది ఏం చేసింది? ఆ సంఘటన యొక్క భావాన్నే మార్చేసింది. అందుకే చాలామంది క్రైస్తవులు ఈరోజు యేసుక్రీస్తు వారిని పరలోకం కోసం కాకుండా భూలోకం కోసం నమ్ముకుంటున్నారు. ఫలితంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం జరగకపోతే, ఆయన ఈ లోక సంబంధమైన శరీరం కాదు పరలోక సంబంధమైన శరీరం ధరించుకోకపోతే మన విశ్వాసం వ్యర్థం. ఇకపోతే రెండోది ఏంటి? క్రీస్తు లేపబడని ఎడల మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు తిరిగి లేగలేదనుకోండి, మనం ఎప్పటికీ పాపంలోనే ఉంటాం. పాపానికి అసలు క్షమాపణే లేదు. ఈ జీవితం పాపంతోనే ఉంటాం. ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇక నరకానికి వెళ్తాం. ఎందుకంటే పాపం చేస్తూనే ఉంటాం కాబట్టి. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అనేది మనలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. బాప్తిసం అనేది యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సాదృశ్యం అని చదువుకుంటాం మనం రోమాపత్రికలో. భూమి మీద మనల్ని ఆయన పరిశుద్ధులుగా లేపుతున్నాడు. పాపాలను పోగొట్టుకుని పరిశుద్ధులుగా లెగుస్తున్నాం బాప్తిసం ద్వారా. ఇది ఒక సాదృశ్యం, ఒక ఎగ్జాంపుల్. పరలోకంలో అసలు పాపమే లేనట్టుగా ఉంటాం. అసలు మరలా భూమి మీద అన్నా కానీ మరలా బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకోసారి పాపం చేసే అవకాశం ఉంటుంది. అసలు పరలోకంలో అవకాశం ఉండదు. మరలా పాపం చేసే అవకాశం కూడా లేకుండా అంత మంచిగా బాగుంటాం, ఆనందంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించిన సంగతులు. కానీ ఈరోజు బాప్తిసం తీసుకునే వాళ్ళలో, ఈరోజు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని నమ్ముకునే వాళ్ళలో నేను పాపం చేయకూడదు అనేది ఎక్కువ ఉంటుందా, నేను ఆశీర్వాదం పొందుకోవాలి అనేది ఎక్కువ ఉంటుందా? కొంతమంది అడుగుతూ ఉంటాను నన్ను, అన్న నువ్వు ఏ మెసేజ్ అన్నా చెప్పని, ఏ ఉపమానం అన్నా చెప్పని, మరలా తిరిగి ఆత్మ సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం, ఆత్మ సంగతులు, భూమి మీద సంగతులు, డబ్బు, భూమి మీద జీవితం, పరలోక సంబంధ జీవితం, వీడి దగ్గరికే వస్తావన్నా నువ్వు అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. వాటి దగ్గరికే రావాలి. బైబిల్ అంతా మరి చెప్పేది అదే. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెప్పిన ఏ ఉపమానం అన్నా తీసుకోండి, ఆ ఉపమానాల్లో యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. యేసుక్రీస్తు వారు చెప్పింది కాకుండా మనం ఇంకేది మాట్లాడుకోవాలి? పరలోక సంబంధమైన జీవితం గురించి కాకుండా భూలోక సంబంధమైన దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు భూలోక సంబంధమైన వాటి కోసం మనం దేవుణ్ణి నమ్ముకుంటే అప్పుడు మన విశ్వాసం వ్యర్థం. అన్యుడి కంటే మన జీవితం ఇంకా దౌర్భాగ్యం. ఎప్పుడు భూలోక సంబంధమైన వాటి కోసమే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే వ్యర్థం. ప్రతి వారం అందరూ కూడా గ్యాదర్ అయ్యేది ఏదో కొత్త సంగతులు తెలుసుకోవాలని కాదు. బైబిల్లో ఉన్న కొత్త సంగతులు తెలుసుకోవాలంటే, బైబిల్ వాక్యం నేర్చుకోవాలంటే ప్రతిరోజు దానికి వేరే ఉంటాయి. ఆదివారం మన సంఘంగా కూడుకునేది దేనికంటే ఈ లోకాశలకి ఎలా దూరంగా ఉండాలి, లోక పాపంలో ఎలా పడిపోకుండా ఉండాలి,
పరలోకం వెళ్తాము అనే ఆశ ఎలా కలిగి ఉండాలి, ఆ పరలోకం కోసం ఎలా నిరీక్షించాలి, యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చేస్తాడో మనం ధైర్యంగా ఉండాలి, ఈ విషయాల కోసం మనం ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఈ విషయాల కోసం మనం వారం వారం కూడుకోవాలి. అంతేగాని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోతాయి, నువ్వు బాగుంటావు, నువ్వు ధనవంతుడు అయిపోతావు, నీకు అసలు ఆడపిల్ల పుట్టనే పుట్టదు, నీకు మగపిల్లడే పుడతాడు, ఇలాంటి వాటి కోసం మనం చర్చికి వెళ్ళేది? వాటి కోసం కాదు. ఆదివారం చర్చ్ అనేది దేవుడు పెట్టింది దానికోసం కాదు. ఈ మధ్య నామకార్థ క్రైస్తవులు అలా మార్చేశారు చర్చ్ అంటే. చర్చ్ యొక్క ఉద్దేశం అది కాదు. ప్రతి వారం అందరూ గ్యాదర్ అవ్వాల్సింది దేనికంటే పరలోకం గురించి జ్ఞాపకం చేసుకోవడానికి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఏం చెప్పాడు తెలుసా? ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో ఉండి పరలోకానికి వెళ్ళిపోతాడు కదా, ఆ పరలోకానికి వెళ్ళే ముందు కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్య సంబంధమైనయే. ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరిచెను. ఆయన బతుకున్నప్పుడు పరలోక రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా పరలోక రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు. అది కాకుండా శిష్యులు ఒక్కోసారి టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తారు. చూడండి కింద ఏమడుగుతారు శిష్యులు, 6వ వచనం. కాబట్టి వారు కూడినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీలకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఇజ్రాయేలీలకి మళ్ళీ దేశం ఇస్తావా, సెపరేట్ రాజ్యం ఇస్తావా, ఇదిగో దేవాలయం కూలిపోతే మళ్ళీ కడతావా, ఇట్లాంటివన్నీ అడిగితే టాపిక్ డైవర్ట్ చేస్తుంటే శిష్యులు యేసుక్రీస్తు వారు అంటున్నారు, చూడండి ఏమంటున్నారో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ప్రపంచం అంతమైపోద్ది, ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరిగిద్ది, ఇవన్నీ మీకెందుకు, అది తెలుసుకొనుట మీ పని కాదు. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఎప్పుడు వస్తుంది అంతం, ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు వారు రెండోసారి, ఎప్పుడు మళ్ళీ పడిపోయిన దేవాలయాన్ని కడతారు, ఎప్పుడు చూడు ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా అసలు మీకు ఎందుకు, అది మీ పని కాదు. దేవుడికి తెలుసు కదా ఎప్పుడు రావాలో, దేవుడు చేస్తాడు కదా ఏ పని చేయాలో. రేపొద్దున చచ్చిపోతామో లేదో మనకు తెలీదు, వచ్చే సంవత్సరం యేసుప్రభు వస్తాడనే విషయం ఎక్కువ ఇంపార్టెంటా, రేపొద్దున నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే యేసుక్రీస్తు వారు నాకు తీర్పు తీరుస్తారు కదా అని దీని గురించి తెలుసుకోవడం ఎక్కువ ఇంపార్టెంటా? అసలు వచ్చే సంవత్సరం కూడా కాదు, యేసుక్రీస్తు వారు ఈ సమయంలోనే వస్తారేమో, ఈ రోజే వస్తారేమో, సాయంత్రానికే వస్తారేమో, ఎవరికి తెలుసు? కాలములు సమయములు ఎప్పుడు రాకడ వస్తుంది, ఎప్పుడు అంతం అవుతుంది, ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది, ఇవన్నీ మీకెందుకు? మీకు ఇచ్చిన పని మీరు చేయండి, ఎలా బ్రతకాలో అలా బ్రతకండి, పరలోక రాజ్యం గురించి మీరు ఆలోచించండి రా అంటే అవసరం లేని విషయాలన్నీ మీకెందుకు? ఇవన్నీ మీకు అనవసరం, అది తెలుసుకొనుట మీ పని కాదు. మీరేం చేయాలి? కింద చెప్తున్నాడు మీరేం చేయాలో. ఏం చేయాలంట? 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. కేవలం ఇజ్రాయేల్ గురించి ఏంటి, అన్యులవని ఎవరైనా అవని మీరు ప్రపంచం భూదిగంతల అంతరికి వెళ్ళి మీరు నా గురించి చెప్పాలి, మీరు నేనేం చేశానో చెప్పాలి, పరలోక రాజ్యం గురించి చెప్పాలి, నేను చనిపోయి తిరిగి లేచానని చెప్పాలి. ఒరే భూమి మీద జీవితం వేస్ట్రా, పరలోకంలో జీవితం ఉంది, భూమి మీద మనం పాపాలు తప్పితే ఏముండవు, మనం పరలోకం వెళ్ళాలి, భూమి మీద విశ్వాసం కలిగి ఉండాలి, భూమి మీద తప్పు చేయకుండా ఉండాలి. ఇవన్నీ దేనికంటే, భూమి మీద విశ్వాసాన్ని కాపాడుకునేది దేనికంటే మనం పరలోకానికి వెళ్ళటానికి. ఆ పరలోకం గురించి మీరు వెళ్ళి భూదిగంతల వరకు చెప్పండి, పరలోక రాజ్యం గురించి చెప్పండి. భూమి మీద జీవితం కోసం కాదు, పాపాల కోసం కాదు, భూమి మీద డబ్బు కోసం కాదు, ఆశల కోసం కాదు, ఈ భూ సంబంధమైన జీవితం కోసం కాదు, పరలోకం కోసం బతకమని చెప్పండి. ఆ ఆత్మ సంబంధమైన విషయాల కోసం కావాలంటే భూమి మీద శ్రమ పడినా పర్లేదని చెప్పండి. ఆ పరలోకాన్ని పొందుకోవడం కోసం భూమి మీద పక్కనోడికి సువార్త ప్రకటించడానికి నువ్వు చచ్చిపోయినా పర్లేదని చెప్పండి. నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నా, నీ ధనాన్ని పోగొట్టుకున్నా, ఏది కోల్పోయినా పరలోకాన్ని పొందుకుంటావని చెప్పండి. ఈ భూమి మీద జీవితంలో ఏమీ లేదని చెప్పండి. ఈ భూమి మీద జీవితాన్ని శూన్యం చేసి పరలోక సంబంధమైన జీవితం గురించి చెప్పండిరా అని యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కూడా పంపించారు. ఆ బోధ ఇప్పుడు ఏమైపోయిందంటే కొద్ది కొద్దిగా పలచబడిపోయింది. పరలోకం కోసం నువ్వు బ్రతికేటప్పుడు భూమి మీద నీకు కావాల్సినన్ని కూడా దేవుడు ఇస్తాడు కదా అనే మాటని, పరలోకం కోసం నువ్వు బ్రతకాలి అనేది తీసేసి భూమి మీద నీకు ఏది కావాలంటే దేవుడు అది ఇస్తాడు అని ఆ రెండో మాట మాత్రమే చెప్తూ మొదలుపెట్టారు. అలా కొద్ది కొద్దిగా ఏమైపోయిందంటే భూమి మీద మనం యేసుక్రీస్తుని నమ్ముకునేది భూమి మీద జీవితం బాగుండడానికే అన్నట్టుగా సువార్త
మారిపోయింది. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, భూమి మీద జీవితం కోసమే మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకన్నా దౌర్భాగ్యులు ఎవ్వడో ఉండడో. యేసుక్రీస్తుని నమ్మకుండా పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా పాపంలో బతుకుతున్నాడే, లోకంలో బతుకుతున్నాడు కదా, ఆడు బెటర్ మీకన్నా. ఎందుకంటే వాడు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా పాపం చేస్తున్నాడు. మీరు యేసుక్రీస్తుని పరలోక సంబంధం విషయాల కోసం కాకుండా భూలోక సంబంధం విషయాల కోసం నమ్ముకుంటున్నారు. వాడికంటే మీరే దౌర్భాగ్యులు. వాడు నరకానికి వెళ్ళిపోతాడు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాకపోతే నరకానికి వెళ్ళిన తర్వాత వాడు నేను పాపం చేశాను నరకానికి వెళ్ళాను అనుకుంటాడు. మీరు నేను యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా నరకానికి వచ్చానని ఇంకా ఎక్కువ బాధపడతారు. ఎందుకు వెళ్తాం నరకానికి? యేసుక్రీస్తుని నమ్ముకున్నా కానీ మనం పరలోకం పొందుకోవాలి అని కాకుండా యేసుక్రీస్తుని భూలోకంలో బాగుండాలి అని నమ్ముకున్నాం కాబట్టి యేసుక్రీస్తుని. ఆ భూలోకంలో ఏముంటాయి? పాపం ఉంటాయి, ద్రోహం ఉంటాయి, ద్వేషం ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, వ్యభిచారాలు ఉంటాయి, లోకంలో ఉన్న అన్ని చెడ్డ కార్యాలు ఉంటాయి. అవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితేనే, ఒకటేసారి పెడితేనే, ఎప్పటికీ అంతం లేకుండా పెడితేనే అదే నరకం. నువ్వే ఇవి కోరుకున్నావు కాబట్టి, భూమి మీదే బాగుండాలని కోరుకున్నావు కాబట్టి, అయ్యే ఉండే నరకానికి వెళ్ళిపో. అయ్యి లేని పరలోకం నీకు ఎందుకు? నువ్వు దాన్ని కోరుకోలేదు కదా అంటాడు దేవుడు. మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు దేవుడు. మనం ఆత్మ సంబంధమైన వాటిని కోరుకుంటే పరలోకాన్ని ఇస్తాడు. మనం భూ సంబంధమైన వాటిని కోరుకుంటే నరకాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన సమయంలో కూడా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం తెచ్చుకునే ఈ ఈస్టర్ సమయంలో కూడా క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నాకు అది విధివు, దానికోసం నేను బాప్తిసం తీసుకుంటా, దీనికోసం నేను ఉపవాసం చేస్తా. ఇదే జీవితం. యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు పక్కన ఎదురు దొంగలు ఉంటారు కదా, నాకు ఎప్పుడు చూసినా వాళ్ళే గుర్తొస్తారు. ఒక దొంగ అంటాడు, నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు, ఇద్దరం బాగుందాం, ఇద్దరు కూడా మంచిగా ఈ సిలువ దిగేసి బయటికి వెళ్ళి ఆనందిద్దాం. ఈ భూమి మీద జీవితాన్ని కోరుకున్నాడు ఒక దొంగ. ఇంకొక దొంగ ఏమన్నాడు? నేను ఎలాగో చచ్చిపోతా, నేను చేసిన పాపాలకి, నేను చేసిన వాటికి దేవుడు నాకు విధించే శిక్ష ఇది. అయితే నేను చచ్చిపోయిన తర్వాత నాకు పరలోకం ఇస్తావా అన్నాడు ఇంకో దొంగ. దేవుడు ఒక దొంగని పట్టించుకొని కూడా పట్టించుకోవాలా, నేను చచ్చిపోయిన తర్వాత నాకు నీ రాజ్యంలో చోటిస్తావా అని అడిగిన దొంగను మాత్రం, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందివి అన్నాడు. క్రైస్తవులు కూడా సేమ్ రెండు కేటగిరీలో ఉన్నారు. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన సమయంలో కూడా, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా, నాకు భూమి మీద ఇది ఇస్తావా, అది ఇస్తావా, నేను నిన్ను అందుకు నమ్ముకున్నా, ఇందుకు నమ్ముకున్నా, అందుకోసం నేను ఉపవాసం ఉన్నా, ఇందుకోసం నేను బాప్తిసం తీసుకున్నా. యేసుక్రీస్తు వారి పక్కన భూలోక జీవితాన్ని కోరుకున్న దొంగలాగే మనం కూడా ఆలోచిస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం. పరలోకం కోసం నమ్ముకోవాలి యేసుక్రీస్తు వారిని. ఆత్మ సంబంధమైన జీవితం కోసం నమ్ముకోవాలి యేసుక్రీస్తు వారిని. అంతమే లేని శాశ్వతమైన జీవితంలో ఆనందంగా ఉండడానికి, పాపం లేకుండా ఉండడానికి, దానికోసం నమ్ముకోవాలి యేసుక్రీస్తు వారిని. భూమి మీద పాపం చేసినప్పుడే ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా, అంత ప్రేమించే దేవుడు పరలోకంలో నన్ను ఇంకెంత గొప్పగా చూసుకుంటాడు, ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడు. ఆ ప్రేమ నేను పొందుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి, తండ్రితో కూడా ఉండాలి. దానికోసం మనం యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. దానికోసం మనం పరలోకానికి వెళ్ళడానికి వెయిట్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి భూలోకం కోసమే మనం యేసుక్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తు వారి శిలువ మరణమైనా అవనివ్వండి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమైనా అవనివ్వండి. శిలువ మరణం కొంతవరకు బెటర్, మన పాపాల కోసం చనిపోయాడని అందరూ అర్థం చేసుకుంటారు. ఆయన తిరిగి లెగడాన్ని ఈ భూమి మీద లోకం కోసం అప్లై చేయకండి, పరలోకం కోసం అప్లై చేయండి. ఆయన పరలోకం మనకి ఇవ్వడానికి తిరిగి లేచాడు, భూమి మీద జీవితాన్ని మనకి ఇవ్వడానికి కాదు. భూమి మీద ఎలాగో మనం పాపం చేసాం, అనుభవిద్దాం. యేసుక్రీస్తు వారు మన బదులుగా చనిపోయి మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు కదా మార్పు చెందడానికి. బాప్తిసం తీసుకొని మారదాం, పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, దేవుని సహాయం అడుగుదాం, పరిశుద్ధాత్మని సహాయం అడుగుదాం. ఎన్నో కొన్ని రోజులు ఎంతో కొంత భూమి మీద ఎట్లా కొట్లా బతికేసి పరలోకానికి వెళ్ళేలాగా మనం చూసుకుందాం. పరలోకానికి మనం ఎప్పుడైతే వెళ్తామో అది నిజమైన జీవితం. ఒక తల్లి బిడ్డను మోసేటప్పుడు కనే దినాలు దగ్గర పడే కొద్దీ ప్రసవ వేదన పెరిగిద్ది. కానీ తల్లి ఏమనుకుంటుంది తెలుసా? ఈ కొద్ది నెలలే కదా, ఒక నెలే కదా, 2 నెలలే కదా, ఎట్లా కొట్లా ఈ బాధ భరిస్తే ఆ తర్వాత బిడ్డ బయటకు వస్తాడు కదా అని అనుకుంటుంది తల్లి. అవునా కదా? మనం కూడా అలాగే ఉండాలి. ఈ కొద్ది నెలలే కదా, ఈ కొన్ని సంవత్సరాలే కదా, మహా అయితే ఇంకో 10 కదా, ఇంకో 20 సంవత్సరాలే కదా, ఎట్లా కొట్లా ఇక్కడ పాపం చేయకుండా బతికేస్తే, కొంచెం కష్టాలు పడినా పర్లేదు, తప్పు చేయకుండా మనం బతికేస్తే పరలోకానికి వెళ్తాం కదా, అది బాగుంటుంది కదా అనే విశ్వాసంతో మనం ఉండాలి. తల్లి 8వ నెల 9వ నెల వచ్చేసరికి ఆ కొద్ది రోజులు వెయిట్ చేయలేక ఈ బాధ నేను భరించలేకపోతున్నానని తల్లి చేతులు ఎత్తేసింది అనుకోండి, బిడ్డ పుడతాడా? ఆ కొద్ది కాలం భరించాలి. భూమి మీద కూడా మనం ఈ జీవితాన్ని అలాగే చూడాలి. పరలోకం వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు మనకు మార్గం కల్పించారు. ఆ మార్గంలో మనం పరలోకానికి వెళ్ళాలి. కానీ అదే యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెనక్కి లాగి భూమి మీద నాకు అది ఇది అని భూ సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోకూడదు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అనేది పరలోకానికి సంబంధించింది, ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించింది, మహిమా శరీరానికి సంబంధించింది. ఈ శరీరానికి సంబంధించింది కాదు. ఈ మట్టి శరీరానికో రక్త మాంసాలు గల శరీరానికో సంబంధించింది కాదు. మనం కూడా చనిపోతే మన విశ్వాసులం అయితే యేసుక్రీస్తు వారు మనల్ని తిరిగి లేపేటప్పుడు ఈ పాప శరీరాకారంతో కాదు, ఈ రక్త మాంసాలు గల శరీరాకారంతో కాదు,
పరలోక సంబంధమైన మహిమా శరీరంతో తిరిగి లేపుతాడు. ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో అలాగే మనకు కూడా మహిమా శరీరాన్ని, ఆయన స్వరూపానికి సమానమైన స్వరూపాన్ని మనకిచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తా అన్నాడు. దానికోసం మనం యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, దానికోసం మనం బాప్తిసం తీసుకోవాలి, దానికోసం మనం రక్షణలోకి ప్రవేశించాలి. అంతేగాని ఈ లోక ఆశల కోసం మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అంతకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరో కూడా ఉండరో. రానున్న రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా విశ్వాసులకి ఇంకా పరీక్షలు పెరుగుతూనే ఉంటాయి. దేవుడు అనేక రకాలైన పరీక్షలు పెడతానే ఉంటాడు. ఆ పరీక్షలన్నింటిలో మనం నెగ్గాలి. అది ఏ రకంగా అయినా, ప్రభుత్వం ద్వారా అయినా అవనివ్వండి, లోకానుసారంగా అయినా ఉండి, మన స్నేహితుల ద్వారా అయినా ఉండి, మన కుటుంబం ద్వారా అయినా ఉండి, మనకుండే చెడు అలవాట్ల ద్వారా అయినా అవనివ్వండి, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షలో మనం నెగ్గి భూమి మీద ఇబ్బందులు పడినా కానీ పాపానికి చోటు ఇవ్వకుండా, చేతులు ఎత్తేయకుండా విశ్వాసంతో నిలబడాలి. ఈ కొద్ది ప్రసవ దినాలు ముగిసిపోయిన తర్వాత మహా అయితే ఇంకో 10, 20, 30 సంవత్సరాలు అంతే. ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు పరలోకములో శాశ్వతంగా మనం ఆనందంగా ఉంటాం. ఆ ఆనందమైన జీవితం కోసం మనం కూడా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినట్లుగా మనం కూడా లెగడానికి, ఆత్మ సంబంధమైన శరీరాన్ని పొందుకోవడానికి మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. అది నిజమైన విశ్వాసం అంటే. క్రైస్తవుడికి ఉండాల్సిన నిజమైన విశ్వాసం అది. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రతి వారం మనం కలుసుకునేది. ప్రతి వారం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను, ఉపమానాలను, ఆయన చేసిన కార్యాలను ప్రతి వారం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఏవేవో కొత్త విషయాలు, బైబిల్ జ్ఞానం, ఇవన్నీ మనం ప్రతి వారం ఎందుకు నేర్చుకోవట్లేదంటే బైబిల్ జ్ఞానం నేర్చుకోవడానికి వేరే సమయం ఉంది. ఆదివారం మనందరం కూడా కలిసేది దేనికంటే మనం రాకడికి సిద్ధపడడానికి, ఈ లోకాశలను దూరం చేసుకొని పరలోకం గురించి ఆలోచించడానికి, ఆత్మ సంబంధంగా సిద్ధపడడానికి, శరీర కోరికలను అణుచుకోవడానికి, యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కాదు, తెలుసుకున్న విషయాలనే మరలా జ్ఞాపకం తెచ్చుకుని వాటి ప్రకారంగా బ్రతకడానికి, వాటి కోసం మనం ప్రతి ఆదివారం ఒక చోట కూడుకునేది. ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, పరలోకాన్ని, రాకడని, ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, మహిమా శరీరాన్ని, వీటిని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ ఈస్టర్ రోజును కూడా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే ఈ రోజును కూడా లోకానుసారంగా మనం ఆలోచించి కేవలం ఈ లోకం కోసమే మనం దేవుడిని నమ్ముకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరో. దేవుడిని నమ్ముకోండి, పరలోకం కోసం వేచి చూడండి. దేవుడు దానికోసం, మీరు రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నారు కాబట్టి భూమి మీద మీకు కావాల్సినవి మీకు ఇస్తాడు. ఆ రాజ్యాన్ని, నీతిని వెతకడం పక్కన పెట్టేసి ఇటు అడగండి దేవుణ్ణి. మీరు రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీరు మంచిగా బ్రతకండి, మీరు వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయండి, బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ లోకంలో మీకేం కావాలో దేవుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మీరు పాపానికి దూరంగా ఉండాలనుకున్నారనుకోండి, ఆ పాపానికి దూరంగా ఉండడానికి మీకు ఏ ఇబ్బందులు అడ్డొస్తున్నాయో, ఆర్థిక, ఆరోగ్య, మానసిక, ఆ ఇబ్బందుల్ని దేవుడు తీస్తాడు. ఎందుకంటే మీరు దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు, పాపానికి దూరం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. మీరు రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకు కావాల్సినవి దేవుడు మీకు అందిస్తాడు. మీరు ఆ రాజ్యాన్ని, నీతిని వెతకకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకం కోసం మాత్రమే దేవుణ్ణి అడిగితే అది నిజమైన విశ్వాసం అనిపించుకోదు. ఒకవేళ దేవుడు మనం అడిగిన మనకి ఇచ్చినా కానీ మనం నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకునే ఉపయోగం ఉంది? లోకస్తుల కంటే దౌర్భాగ్యులైపోతాం. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. మనం ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఇది సత్యం. మనందరం కూడా తిరిగి లెగాలి, మనందరం కూడా పరలోకంలో కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా, తండ్రి మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరకు చేరాలి అన్న ఆశతో ఉన్నాను తండ్రి. మా ఆశను తృప్తిపరచండి. మేము అపవాది ఆటంకాలకు దూరంగా, మీ చిత్తానికి దగ్గరగా యేసుక్రీస్తు వారి మాటల్ని అనుసరించి నడుచుకోవడానికి మా అందరికీ కూడా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, మేము కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపుతాను అని మీరు మాకు వాగ్దానం చేశారు తండ్రి. మేము చనిపోయి తిరిగి లేచి మీ దగ్గరికి రావడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి మాకు ఎటువంటి పరిస్థితులు అవసరమో ఆ పరిస్థితులు మాకు దయచేయమని, సమయానుకూలంగా ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా నడిపించమని మా ప్రభువు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.